అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అశక్తత. రచయిత ఇంద్రకంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, దుర్వాస శాస్త్రి ఇంట్లో అడుగు పెట్టేసరికి మంచంలో ముసలమ్మ మూలుగుతోంది. అతను కాళ్ళైనా కడుక్కోకుండా ఆమె దగ్గరకు వెళ్ళి అక్కడే ఉన్న మామిడి చెక్క ముక్కాలి పీట లాక్కొని కూర్చున్నాడు. వచ్చావా నాయనా? అంది ఆయాసపడుతూ. ఏమైందమ్మా? ఎలా ఉంది? బాధగా ఉందా? ఏమిటో సరిగ్గా చెప్పు అన్నాడు శాస్త్రి. ఏం చెప్పుకోను నాయనా, ఒకటా రెండా, అన్నీ బాధలే. కడుపులో మంటగా ఉంది, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, విపరీతమైన నీరసం. ఆమె ఒక్కసారి మూలిగింది. డాక్టరు రాలేదా? వచ్చాడు. రాకనే అవి తినాలి ఇవి తినాలి అంటాడు. అవి కుదిరేనా పెట్టేనా అంది. మరి ఇంకేం మాట్లాడాలో తెలియక శాస్త్రి నెమ్మదిగా లేచి కాళ్ళీడ్చుకుంటూ పెరట్లోకి వెళ్ళాడు. సంప్రదాయ సిద్ధమైన వైదిక కుటుంబంలో పుట్టడం వల్ల అతనికి దుర్వాస శాస్త్రి అని పేరు పెట్టారు. కానీ నిజానికది అతనికి ఏమాత్రం నప్పని పేరు. చిన్ననాటి నుండి సాత్వికంగా, నిశ్శబ్దంగా, నిర్లిప్తంగా పెరిగి పెద్దవాడై తన మనస్తత్వానికి సరిపడ్డ గుమస్తాగిరిని ఎంపిక చేసుకుని అందులోనే స్థిరపడిపోయాడు. అతనికి వచ్చిన మాటలు మొత్తం 100-125 ఉంటాయి. ఎంతో అవసరం వస్తే కానీ ఒక్క మాట పలకడు. ఎక్కువ ఆలతో గడిపేస్తాడు. ఎరుగున్న వాళ్ళు అతని గురించి నోట్లో నాలుక లేదని అంటూ ఉంటారు. ఎరిగి ఎరగని వాళ్ళు నాలిముచ్చు అంటారు. ఏది ఏమైనా చిత్రమేమిటంటే, కోపమంటే ఎరగని అతని పేరు మాత్రం దుర్వాస శాస్త్రి. మొదటిసారిగా అతన్ని చూసిన వాళ్ళు అతనేదో ఆపదలో ఉన్నాడేమో అనుకుంటారు. అతనికి తండ్రి దగ్గర నుండి వచ్చిన ఆస్తిపాస్తులేమీ లేవు. ఏదో కొంత ఇత్తడి సామాను, 2 రాగి చెంబులు తండ్రి గుర్తుగా ఉండిపోయాయి. తల్లి చిన్నప్పుడే పోయింది. అయితే మంచంలో ముసలమ్మ అతని తల్లికి పినతల్లి కూతురై శాస్త్రికి తల్లి హోదాలో ఇంట్లో చేరింది. శాస్త్రి నోరు లేని వాడవడం వల్ల అతని భార్య కాంతం నోరున్న మనిషిలా అనిపిస్తుంది. కానీ ఆమె నిజంగా తెలివైనది, వ్యవహార జ్ఞానం కలదీను. నెల తిరిగేసరికి వచ్చే 4 రాళ్ళు తప్ప నాలుక పీక్కున్న పై సంపాదన లేని సంసారం అది. ముసలమ్మకి 2 ఎకరాల పొలం, పాత పెంకుటిల్లు ఉన్నాయి. ఇటు అటు బంధువులెవరూ లేరు. చూసేవారు ఓదార్చేవారు అసలే లేరు. ముసలమ్మ ఆస్తికి సర్వహక్కుదారిని. అందుకే ఒక సుముహూర్తాన దుర్వాసుడి ఇంటికొచ్చి కూర్చుంది. నాయనా, నువ్వు నీ పెళ్ళాం నన్ను మంచిగా చూసుకుంటే నా ఆస్తి నీ పేరున రాసిపోతానని చెప్పింది. నిజానికి ఇలాంటివంటే శాస్త్రికి భయం. ఎందుకొచ్చిన గోలా అనే చిరాకు. కానీ శాస్త్రి తన అభిప్రాయం చెప్పేలోగా ఆమె ఇల్లంతా బచ్చలి పాకినట్లు పరచుకొని సర్వహక్కులు సంతరించుకుంది. కోడలి పిల్ల వేడిగా ఇంత అన్నం వండి కంచంలో పెట్టే ఏర్పాటు చేసుకుంది. శాస్త్రికి పూర్తిగా విషయం అర్థమయ్యేసరికి ఆమె ఇంట్లో మంచం మహారాణిగా స్థిరపడిపోయింది. ఆ ముసలిదాన్ని మన ఇంట్లో ఎందుకు, ఎక్కడికైనా పంపేద్దాం, మనం పడలేం అన్నారు శాస్త్రి భార్యతో. కాంతం భర్త వైపు సౌమ్యంగా చూసింది. గొంతులో మార్దవాన్ని నింపుకొని నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. మనక 2 ఆడపిల్లలు, ఆస్తి చూడబోతే ఏమీ లేదు. ఇంకా మీ నాన్నగారు పోయినప్పుడు చేసిన అప్పులే 300 దాకా మిగిలి ఉంది. ఆమె ఆగి ఊపిరి తీసుకుంది. అంటే ఏమంటావు అన్నాడు. ఏముంది అనటానికి, ఆమె ఆ ఉన్న 2 ఎకరాలు ఇల్లు రాస్తానంది. ఆమె మంచాన పడినా చేసేది నేను. నా పిల్లలు పర్వాలేదులేండి, అన్నీ చందనాడుకుంటే ఎలాగూ మరి అంది. అతనొక్క క్షణమాగి ఆస్తి ఇచ్చేదెంతో వచ్చేదెంతో అన్నాడు. ఆ భయం లేదులేండి, నేను ఆ కాగితాలు చూశాను అంది. ఆమె మాటల్లోని ధీమా వల్ల ఆమె ప్లీడర్ గుమస్తాకి చురుకైన కూతురు శాస్త్రికి మరొక్కసారి గుర్తుకొచ్చింది. చేయి కడుక్కొని వస్తుంటే భార్య మెడలో తలుక్కున మెరిసే బంగారు గొలుసు కనపడింది. అతనికి విషయం అర్థమైంది. శాస్త్రి ఇంట్లో అడుగు పెడుతుంటే ఇంటి బొజ్జ సాంబయ్య గునగున బయటకొస్తూ కనిపించాడు. శాస్త్రి స్వభావం ప్రకారం తల ఉంచుకొని పక్కకి తప్పుకోబోయాడు.
ఏమోయ్, అయ్యింది ఆఫీసు ఉద్యోగం అన్నాడాయన. అయ్యిందండి అంటూ లోపలికి అడుగు పెట్టేసరికి ముసలమ్మ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. నాయనా, బజార్ నుంచి వస్తావు కదా, ఏ పండో ఫలమో తెచ్చి నా ముఖాన పడేయకూడదా నాయనా, నోరు చచ్చి ఏడుస్తున్నాను అంది. శాస్త్రికి నిజమే అనిపించింది. తనెప్పుడూ ఆ సంగతి ఆలోచించలేదు. ఆమె ఆస్తినంతా తనకే ఇవ్వబోతుంటే తను ఆ మాత్రం చేయడం ధర్మమే కదా అనుకున్నాడు. ఆ క్షణం పశ్చాత్తాపంతో మనసు చిన్నబోయింది. మర్నాడు ఇంటికొస్తూ 1/4 కిలో ద్రాక్ష పండ్లు పట్టుకొచ్చి ముసలమ్మ చేతిలో పెట్టాడు. ఆమె ముఖం వికసించింది. అతనికి తృప్తిగా అనిపించింది. శాస్త్రి వరుసగా ఏదో ఒకటి కొని రోజూ తేవడం మొదలుపెట్టాడు. అయితే అతను ముసలమ్మలో చిత్రమైన అసంతృప్తిని గమనించడం మొదలుపెట్టాడు. ద్రాక్ష పండ్లు తెచ్చావేం నాయనా, పులుపు పళ్ళు లాగేశాయి, రాత్రంతా బాధపడిపోయాను, మంచినీళ్లు తాగినా జివ్వున సలిపేశాయి అని ఒక రోజున అంటే, బత్తాయి పండ్లు జలుబు నాయనా, అవెందుకు తెచ్చావు అని మరోసారి అంటే, యాపిల్ పండ్లు నాకెందుకు, నేనేమైనా చంటిపిల్లనా, అయినా బోలెడు ఖరీదు అంటూ సనిగి సాగదీసేది ఇంకొకనాడు. శాస్త్రికి రోజురోజుకి చిరాకు పెరిగిపోతోంది. ఈ ముసలిదాన్ని ఎలా సంతృప్తిపరచాలో తెలియడం లేదు. భార్యతో చెప్తే కాస్త ఓపిక పట్టమంటుంది. ఆ రోజు చిరాకుగా ఉండి ఆఫీసు నుండి బాగా ముందుగా బయలుదేరి ఇంటి ముఖం పట్టాడు. అలవాటుగా ముసలమ్మ కోసం ఏదైనా కొందామని వెళ్ళి పాలకోవా 1/4 కిలో తీసుకొని బయలుదేరాడు. ఇంటి వరాండాలో అడుగు పెడుతుంటే లోపల నుంచి మాటలు వినబడుతున్నాయి. ఆసక్తిని చంపుకోలేక అక్కడే నిలబడి చెవులు రిక్కించాడు. ఇదిగో అమ్మాయి, ఏదో ఒకటి రోజు తెస్తాడు, బాగానే ఉంది. నువ్వు వాడు తెచ్చిన ప్రతిదానికి ఆనందించటం మొదలు పెడితే వాడు 3వ రోజు నెత్తికెక్కి కూర్చుంటాడు. వాడేమైనా కన్న కొడుకా? ఏదో నీ డబ్బు కాసపడి నీకు చాకరీ చేస్తున్నాడు. అది కాదని ఇది, ఇది కాదని అది అడుగు, చచ్చినట్టు తెస్తాడు. పోనీ కన్న కొడుకైతే కడుపు తీపితో చేస్తాడనుకోవచ్చు. ఒక్కటే గుర్తుంచుకో, తెచ్చిందేది బాగుందనకు, ఏదో పెద్ద ముండావాన్ని నీ మంచికే చెప్తున్నాను అంటూ నెమ్మదిగా ఆయాసపడుతూ పక్కింటి బొజ్జ సాంబయ్య ముసలమ్మకి ఉపదేశిస్తున్నాడు. దూరంగా పెరట్లో భార్య చెంగుపరచుకొని నిద్రపోతూ కనిపించింది. శాస్త్రికి జీవితంలో మొదటిసారిగా విపరీతమైన కోపం వచ్చింది. ముసలమ్మ రోజు సనుగుతున్న కారణం అతనికి స్పష్టమైంది. కోపంతో బాటుగా అతని బుర్ర కూడా చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ క్షణంలో సాంబయ్యతో తగాదా పెట్టుకొని ముసలమ్మ మనసు కష్టపెట్టి తను రసాబాసు కాబడం అతనికి వివేకంగా అనిపించలేదు. ఈరోజే డాక్టర్ చెప్పాడు, శిథిలమైపోయిన ముసలమ్మ మహా అయితే 3 నెలల కంటే బతకదని. అందుకే ఒక ఆలోచన మస్తిష్కంలో తలుక్కుమంది. దుర్వాస శాస్త్రి శాంతంగా లోపల అడుగుపెట్టాడు. సాంబయ్య గతుక్కుమన్నా అనుభవజ్ఞుడు కనుక అంతలోనే సర్దుకున్నాడు. శాస్త్రి అక్కడే స్టూలు లాక్కొని కూర్చున్నాడు. సాంబయ్య లేవబోయాడు. కూర్చోండి బాబాయ్ గారు అంటూ పాలకోవా పొట్లం విప్పి ఒక బిల్ల ఆయన చేతిలో పెట్టాడు. ముసలమ్మకు ఓ బిల్ల ఇచ్చాడు. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివమ్మ, కన్న కొడుకులు కూడా ఇలా చెయ్యరు అంటూ కొంతసేపు భజన చేశాడు సాంబయ్య. అతను మాట్లాడినంతసేపు శాస్త్రి వంటికి కారం రాసినట్లు బాధపడ్డాడు. అయినా పెదవి విప్పలేదు. ముసలి వెధవ, నీ బుద్ధి నాకు తెలుసులేరా, నీ నోరు ఎలా మూయించాలో నాకు బాగా తెలుసురా అని మనసులో కసితీరా తిట్టుకున్నాడు. ముసలమ్మ జిహ్వ లేచొచ్చిందిరా నాయనా అంటూ తింది. ఆనాటి నుండి ముసలమ్మకు ఏం తెచ్చినా అందులో కొంత భాగం సాంబయ్యకి ఇచ్చేసరికి అతనికి నోరు మూతపడింది. ముసలమ్మ ఆమె సహజ ధోరణిలో ఆనందంగా ఉంటోంది. అయితే రోజు రోజుకి శాస్త్రిలో కోపం, కసి, ద్వేషం రగిలి అతనిలో శాంతిని హరిస్తున్నాయి. సాంబయ్యకి రోజు ఏదో ఒకటి లంచం పెట్టి అతని నోరు మూయిస్తూ మనసులో అతన్ని శాపనార్థాలు పెట్టుకునేవాడు. సాంబయ్యని అల్లరిపాలు చెయ్యాలని కసితో ముసలమ్మ మరణం కోసం ఆతృతగా ఎదురు చూడటం మొదలుపెట్టాడు శాస్త్రి. ఆ రోజు రానే వచ్చింది. ఒక రాత్రంతా బాధపడి ముసలమ్మ కన్ను మూసింది. ఆస్తి శాస్త్రికి వచ్చేలా అన్ని ఏర్పాట్లు అంత క్రితమే చేసేసింది. పోతుందని తెలిసినా ఎదురు చూసినా నిజంగా కట్టెగా మారిపోయిన ముసలమ్మని చూసి శాస్త్రి గొల్లుమన్నాడు. అన్ని ఏర్పాట్లు లోటు లేకుండా చేయించాడు. కాస్త స్థిమితపడ్డాక సాంబయ్య విషయం గుర్తొచ్చింది.
ఇప్పుడే బాగుండదు, మరి 4 రోజులు పోని అని సరిపెట్టుకున్నాడు. 12 రోజులైపోయాయి. తను సాంబయ్యకి బుద్ధి చెప్పడంలో జాప్యం చేస్తున్నాను అని శాస్త్రికి పదే పదే అనిపించసాగింది. అయితే వెంటనే నడుం కట్టి సాంబయ్య ఇంటి మీదకెళ్ళి విషయం చెప్పి 4 దులిపి గడ్డి పెట్టి రావడానికి తగినంత ఊపు రావడం లేదు. అయినా అతను ఆ విషయం వదిలేయదలుచుకోలేదు. తను పరోక్షంగా సాంబయ్య వల్ల పడిన వేదన అతని మనసులోంచి తొలగిపోలేదు. అందుకే కూడదీసుకున్న కోపంతో, కల్పించుకున్న కసితో ఎంతో ఘాటుగా చెప్పాలనుకున్నవి ఎంతవరకు చెప్పగలనా అనే సంశయంతో అతను ఆ రోజు బయలుదేరాడు. తనని మానసికంగా కృంగదీసి బాధించిన సాంబయ్యని క్షమించకూడదు అనుకున్నాడు. వాళ్ళ 2 అబ్బాయిలతో చెప్పి బుద్ధి చెప్పించాలి అనుకున్నాడు. ఇంకా ఎన్నో అనుకున్నాడు. ఆ ఇంటి ముంగిటికి వెళ్ళి గేటు తీసేసరికి అతనిలో ఏ ఉద్వేగమూ లేకుండా పోయింది. విషయం ఎలా మొదలు పెట్టాలా అనే తడబాటు కూడా అతనికి కలిగింది. అగ్ని ప్రమాదంలో కాలి మసైపోయిన కొంపలా ఉంది అతని మనసు. అడుగులో అడుగేస్తూ లోపలికెళ్ళి సంశయంగా వరండాలో నిలబడ్డాడు. ఒరే, మీరు కన్న కొడుకులు కారురా రాక్షసులు! నేనేం తక్కువ ఆస్తి ఇస్తున్నానని నా మాట పట్టించుకోరు, నా బాగు చూడరు. 3 నాళ్ళగా మంచాన పడితే కనీసం డాక్టర్ని పిలవమంటే పిలవరు. ఆ దుర్వాస శాస్త్రి ఆ ముసలమ్మకి కన్న కొడుకు కూడా చేయనంత చాకరీ చేశాడు. ఎంత ప్రేమగా చూసేవాడు. రోజు 10 నిమిషాలు ఆమెతో మాట్లాడితే కానీ వెళ్ళేవాడు కాదు. ఆమెకు ఏది తెచ్చినా ఎంతో ప్రేమగా బాబాయ్ గారు తినండి అనేవాడు. ఎందుకురా వెధవ పిల్లలు, కంటేనేనా పిల్లలు? ఆ ముసలమ్మ వాణ్ణి 9 మాసాలు మోసి కనలేదే. మంచితనం మనిషిలో ఉండాలిరా. సాంబయ్య గొంతు శ్లేష్మంతో గరగరమంది. శాస్త్రి నిలువునా నీరైపోయాడు. అతను అనుకున్నదొకటి, జరిగిందొకటి. ఎన్నో మాటలతో సాంబయ్యని పొడవాలని వచ్చిన శాస్త్రి బలహీనుడైపోయాడు. తన గురించి ఇలా అనుకునే సాంబయ్యని ఇప్పుడు కొడుకుల ముందు తను ఏమనగలడు? శాస్త్రి వెనక్కి తిరిగాడు. ఎవరు కావాలండి అన్న చిన్నపిల్ల మాటలకి చేసేది లేక సాంబయ్య గారు అన్నాడు. తాతయ్య లోపలున్నాడు అంది ఆ పిల్ల. లోపలికి అడుగు పెట్టాడు. ఏం నాయనా, రా లోపలికి, ఇలా కూర్చో, నా అవస్థ చూసావా ఎలా ఉందో అంటున్న సాంబయ్య కళ్ళల్లో నీటి పొర కమ్మింది. ఏం లేదు, మీరు కనిపించకపోతే ఒంట్లో బాగోలేదేమోనని. మరి ఇంకా మాట్లాడలేకపోయాడు శాస్త్రి. నీకెప్పుడు అభిమానమే నాయనా. ముసలమ్మ అదృష్టవంతురాలు. నీలాంటి కొడుకు దొరకటం పూర్వజన్మ సుకృతం. కడుపారా కంటేనే పిల్లలా? ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయాసపడుతూ మధ్యలో ఆగుతూ. శాస్త్రికి ఏమీ వినిపించటం లేదు. మనసు మొద్దుబారి ఉంది. కాసేపు కూర్చొని లేచి ఇంటి ముఖం పట్టాడు. శత్రువుల్ని కాల్చి పారేద్దామని వెళ్ళిన సైనికుడు శత్రువుని ఓదార్చి గాయాలకు కట్లు కట్టి తిరిగి వచ్చినట్లు శాస్త్రి ఇల్లు చేరి ఉస్సూరంటూ కుర్చీలో వాలిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.